హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీతో డిస్కషన్ చేద్దామని వచ్చానండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్ ఇష్యూస్. సో ఏంటంటే అసలు ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్లో ఎంతవరకు రాయొచ్చు, ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, అసలు కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది అంటున్నారు, చేంజ్ కాలేదంటున్నారు. సో చేంజ్ అయిందా, అడ్వాంటేజ్ ఉందా లేదా మనకి, సో ఇంకా ఎగ్జామ్ డేట్స్ మాకు రాలేదు, సో మేమేం చేయాలి, సో మాకు ఎగ్జామ్ డేట్స్ వస్తాయా రావా, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్ గురించి చెప్తానండి. అంటే ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాని వాళ్ళ గురించి చెప్తాను, ఒక్క నిమిషం. తర్వాత మనం సబ్జెక్ట్ వైజ్గా సేఫ్ స్కోర్ ఎంత, ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంటే ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, మోడరేట్గా ఉంటే ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే టఫ్గా ఉంటే ఎన్ని అటెంప్ట్ చేయాలి. సో ఎందుకంటే మెయిన్గా మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో దీని గురించి కొంచెం అనాలిసిస్ చూద్దాం. అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎగ్జామ్ డేట్స్, మీకు ఇంకా ఎగ్జామ్ డేట్ కనుక రాకపోతే, లేదు మాకు ఎప్పుడు వరకు వస్తాయండి, మనకి 9th సెప్టెంబర్ వరకు ఉంది ఎగ్జామ్. సో మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వరకు ఉందండి, సో 7th ఆగస్ట్ నుంచి 9th సెప్టెంబర్ వరకు ఉంది, అంతే కదా. ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ కరెక్టే. సో 7th ఆగస్ట్ నుంచి 9th సెప్టెంబర్ వరకు టోటల్గా 19 డేస్ అనేవి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ 7th రోజు ఎగ్జామ్ ఎవరికైతే ఉంటుందో ఆ 7th డేట్ నుంచి ఒక 10 డేస్ ముందు అనేది మీకు ఎగ్జామ్ అనేది సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది రిలీజ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, బట్ ఏమైపోయిందంటే ఎవరు ఫుల్గా ఆ వీడియో చూడరు, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఫుల్గా చూడరు, కామెంట్స్లో మళ్ళీ అడుగుతారు. సో మీకు ఫుల్గా వింటేనే కదా మీకు అర్థమయ్యేది నేను ఏం చెప్పాను లేదు అనేది. సో మీరు జస్ట్ ఊరికలా వినేసి కామెంట్ చేస్తే మీకు ఏం అర్థమవుతుంది. పోనీ కామెంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామా అంటే కామెంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. సో వీడియో ఫుల్గా చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఎవరికైతే 7th ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి 10 డేస్ బిఫోర్ అనేవి సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ వస్తుందండి. తర్వాత 4 డేస్ బిఫోర్ 7th, ఇప్పుడు 7th ఆగస్ట్ అనుకోండి, 4 డేస్ బిఫోర్ అంటే 3rd ఆగస్ట్న మీకు ఏమంటారు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఇదే ప్యాటర్నే వస్తుందండి. సో మీకు అనేది 9th సెప్టెంబర్ వరకు ఎగ్జామ్ ఉంది కాబట్టి 9th సెప్టెంబర్ అంటే మీకు ఎప్పటి వరకు ఈ సిటీ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే 30 or 31st ఆగస్ట్ వరకు మీకు సిటీ ఇంటిమేషన్ అనేది వస్తూనే ఉంటుంది, ఎవరికైతే 9th సెప్టెంబర్ ఎగ్జామ్ ఉంటుందో. సో అప్పటి వరకు మీకు అనేది సిటీ ఇంటిమేషన్ వస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ డేట్ కూడా రాకపోతే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఒక ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశానండి, రాసి పెట్టుకోండి అది ఎక్కడన్నా, ఇన్ కేస్ మీకు యూజ్ అవుతుంది కదా. ఆ నెంబర్ కాల్ చేసి టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేశాను ఆ వీడియోలో, ఏ టైం చేయాలి, ఏ రోజు నుంచి మండే టు సాటర్డే వరకు ఏ టైమింగ్స్ చేయాలని కూడా చెప్పాను. సో ఆ నెంబర్ మీరు అనేది రాసి పెట్టుకోండి పక్కన, ఇంపార్టెంట్ కాబట్టి. ఈ 30 or 31st డేట్ కూడా మీకు రాకపోతే అప్పుడు మీరు వాళ్ళకి కాల్ చేసి అడగండి. లేదు ఇంకా ఈజీగా ఏంటంటే మీరు మీ ఎగ్జామ్ డేట్ అంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటో చూడండి. ఫస్ట్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆర్ఆర్బి లాగిన్లో మీరు లాగిన్ ఐడి ఇచ్చింటారు కదా ఫస్ట్ అప్లై చేసేటప్పుడు. సో ఆ లాగిన్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి. సో మీ అప్లికేషన్ అనేది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఓకేనా. మీకు అనేది ఎగ్జామ్ డేట్ ఇస్తాడు, హాల్ టికెట్ వస్తుంది, మీరు ఎగ్జామ్ కూడా రాస్తారు. సో అక్కడ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఉందా
లేదంటే ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా, లేదంటే ఇంకేమన్నా ఇచ్చారా అంటే అక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తారో తెలియదండి నాకు. నేను ఎన్టీపీసీలో నేను చూసిన దాని ప్రకారం నాకు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంది కాబట్టి, సో ఇలా యాక్సెప్ట్ చేస్తే మీకు అనేది హాల్ టికెట్ వచ్చేస్తుంది. సో మీరు అనేది సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది అండ్ హాల్ టికెట్ కూడా వస్తుంది, మీరు ఎగ్జామ్ అనేది రాస్తారు. సో అక్కడ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ కాకుండా ఇంకేమన్నా ఇచ్చుంటే మీరు నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఆ నెంబర్కి కాల్ చేసి ప్రాబ్లం ఏంటి, అసలు ఏంటి, ఎలా రెక్టిఫై చేసుకోవాలో కనుక్కోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ ఎవరికన్నా రాకపోతే నాకు కూడా కామెంట్ చేయండి. నేను కూడా ఏం చేయాలనేది మీకు అప్పుడు సెర్చ్ చేసి ఏం చేయాలనేది మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకేనా? సో ఎగ్జామ్స్ డేట్స్ గురించి, ఎగ్జామ్ హాల్ టికెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? సో మీ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి 7th ఆగస్ట్ నుంచి 9th సెప్టెంబర్ వరకు ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి మీరు డైలీ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. మీ హాల్ టికెట్తో మీ లాగిన్తో లాగిన్ అయ్యి వచ్చిందా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి. లేదంటే మీ ఫోన్కి కానీ మెయిల్కి కానీ ఇంటిమేషన్ ఇస్తారు, అలానే చూసుకోవచ్చు. బట్ ఎందుకంటే రిస్క్, ఒకవేళ వచ్చినా రాకపోయినా ఎందుకు రిస్క్? డైలీ ఒకసారి చెక్ చేస్తే పోతుంది, ఒక 2 నిమిషాల పని. ఓకేనా? సో డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది, 10 days బిఫోర్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది, అలాగే 4 days బిఫోర్ హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో హాల్ టికెట్ అండ్ అడ్మిట్ కార్డ్తో పాటు ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనేది నేను తర్వాత ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మీరు ఏం క్యారీ చేయొచ్చు ఎగ్జామ్కి, ఏం క్యారీ చేయకూడదు, సో అసలు హాల్ టికెట్ అడ్మిట్ కార్డులో ఏమేమి ఫిల్ చేయాలి, ఏమేమి ఫిల్ చేయకూడదు, సో ఇలాంటి ఇంటిమేషన్ అంతా నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాటర్న్ అనేది, ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. సో నేను చెప్పానండి 2 big అప్డేట్స్ అని ఒక వీడియో పెట్టాను కదా, సో దాంట్లో క్లియర్ కట్గా చెప్పాను. ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అంటే మీకు ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఇస్తున్నాడు, ఇంతకుముందు ఇలా లేదు, సో వేరేగా ఉన్నింది. సో ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అనేది మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఇస్తున్నాడు. రీజనింగ్లో 30 క్వశ్చన్స్ ఉంటే ఒకే చోట ఇస్తున్నాడు, అర్థమెటిక్లో 30 క్వశ్చన్స్ ఒకే చోట, జీకేలో 40 క్వశ్చన్స్ ఒకే చోట. అంటే మీరు లైన్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు జీఎస్ ఒకసారి, అర్థమెటిక్ ఒకసారి, మళ్ళీ రీజనింగ్ ఒకసారి, మళ్ళీ అర్థమెటిక్, సో ఇలా జంబుల్గా ఇచ్చేవాడు. సో ఇప్పుడు అలా లేదు. సో ఇది మీకు ఒక రకంగా అడ్వాంటేజే. సో ఏంటంటే ఎప్పుడు వచ్చిన మీకు ఏది తొందరగా చేయగలరు, మీరు ఏది మాకు బాగా వచ్చు అనుకుంటే ఆ సెక్షన్ చేసుకొని బ్యాలెన్స్ సెక్షన్ మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఇంకొక వీడియో చేస్తానండి కంపల్సరీ. అంటే ఫస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఎన్నిసార్లు క్వశ్చన్ పేపర్ చూడొచ్చు మనం, ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలనేది నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో ఒక వీడియో వస్తుంది, చెక్ చేయండి. ఓకేనా? మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇన్ కేస్ నోటిఫికేషన్ రాకపోతే ఖచ్చితంగా మనం డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను. లేదంటే ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి, మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఏమైనా దొరకచ్చు కదా. సో చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఈ 2 big అప్డేట్స్ అని చెప్పి పెట్టిన వీడియోకి 2000 ప్లస్, అంటే దగ్గర 2500 ప్లస్ 2500 ప్లస్ వచ్చాయండి వ్యూస్. బట్ నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు ఏ చాప్టర్స్ కవర్ చేయాలని పెట్టిన వీడియోకి మాత్రం 1000 వ్యూస్ కూడా రాలేదు. సో మీరే మిస్ అవుతారండి, అందుకనే చెప్తున్నాను. ఒక్కోసారి నోటిఫికేషన్ పంపకపోవచ్చు యూట్యూబ్, ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉండండి. ఈ 2 big అప్డేట్స్ అనేవి మీరు జనరల్ పర్పస్, అంటే తెలుసుకోకపోయినా ఏం పర్లేదు. బట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చెప్పాను, చాప్టర్స్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి కవర్ చేయాలో చెప్పాను. సో అవి చదువుకోండి, ఫస్ట్ ఏవేవి మార్క్స్ గెయిన్ చేసుకుంటారో చెప్పాను. ఆ వీడియో మాత్రం 1000లో కూడా చూడలేదు. సో మీరే నష్టపోతారు కదా. సో అందుకే ఒక్కసారి వచ్చి చెక్ చేయండి. ఓకేనా? సో పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. మీరు ఏం చేస్తారంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి సో మీరు ఫుల్ లెంత్ టెస్ట్లు ఏం రాయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీకు రీజనింగ్ 30 క్వశ్చన్స్, అర్థమెటిక్ 30 క్వశ్చన్స్, జీకే 40 క్వశ్చన్స్ అని సపరేట్గా ఇస్తున్నారు. మీరు అప్పుడంటే మనకు కల్పించేవారు కాబట్టి ఫుల్ లెంత్ ప్రిఫర్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు చాప్టర్ వైజ్ కానీ సెక్షన్ వైజ్
టెస్ట్లు కానీ రాయండి, సరిపోతుంది. ఓకేనా, అది బెటర్ మీకు. సో దీంట్లోనే మీరు స్పీడప్ అవ్వడానికి ట్రై చేయండి, సెక్షన్ వైజ్ కానీ చాప్టర్ వైజ్ టెస్ట్లు కానీ. ఇంకొక ముఖ్య విషయం, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు ఏవైతే ప్రిపేర్ అయ్యారో అదే రివిజన్ చేయండి. కొత్తవి ఏమి ముట్టుకోకండి, న్యూగా ఏమి చదవకండి. ఓకేనా, కొత్తవి అనేవి న్యూ చాప్టర్స్ కానీ న్యూ సబ్జెక్ట్స్ కానీ ఏవి ముట్టుకోకండి. ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి. ఓకే, రీడ్ ఓన్లీ మీకు ఏవైతే ఇప్పటి వరకు తెలుసో, మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయి ఉంటారో దాన్ని మాత్రమే రివైజ్ చేయండి. ఓకేనా, మీరు మిగిలినవి ఏవి కొత్తవి అనేది న్యూ టాపిక్స్ కానీ న్యూ చాప్టర్స్ కానీ ప్రిపేర్ అవ్వకండి. ఇన్ కేస్ అన్లెస్ అదర్వైజ్ అవి లాస్ట్ టైం 2025 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ అయితే తప్ప, మోడల్స్ అయితే తప్ప. సో రీజనింగ్లో మనం ఒక 3 or 4 న్యూ మోడల్స్ వీడియోస్ పెట్టానండి నేను. సో ఎవరికైనా ఆ మోడల్లో డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, యూజ్ అవ్వచ్చు మీకు. ఓకేనా, లేదు మాకు ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తామంటే వీక్లీ 1 or 2 టెస్ట్లు మాత్రమే రాయండి. బట్ సెక్షన్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లు అయితే మీరు డైలీ రాస్తూనే ఉండాలి, అనాలిసిస్ చేస్తూనే ఉండాలి. మీకు వచ్చిన టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ టెస్టులు రాయండి, అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా, ఓన్లీ ఏవైతే మీకు తెలిసిన చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ మాత్రమే రివిజన్ చేయండి, టెస్టులు రాయండి, అనాలిసిస్ చేయండి. ఓకేనా, కొత్తవి పెట్టుకుంటే ఇవి రివైజ్ చేయకపోతే గుర్తుండవు, కొత్తవి రావు, పాతవి రావు. సో ఇబ్బంది పడతారండి. అందుకే చెప్తున్నాను, ఓన్లీ ఏవైతే మీకు తెలిసిన చాప్టర్స్ ఉంటాయో అవి మాత్రమే చదవండి. ఐ థింక్ నేను ఈ వీడియో 6th చేస్తున్నానండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసేపాటికి ఫస్ట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారేమో, మేబీ అంటే 7th August నుంచే కదా ఎగ్జామ్స్, ఫస్ట్ ఎగ్జామ్స్ రాస్తుంటారేమో. సో మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో చూడండి, ఒకవేళ ఇంటిమేషన్ వస్తే, పేపర్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఇంటిమేట్ చేస్తాను వీడియో చేసి. ఓకేనా, సో ఇదేనండి, ఇది పేపర్ ప్యాటర్న్ గురించి. ఏ సెక్షన్ అండ్ చాప్టర్ వైజ్ చేయండి. వీక్లీ 1 or 2 ఫుల్ లెంత్ టెస్టులు రాయండి. మీకు అవసరం అనుకుంటే, మేము రాస్తాము అనుకుంటే రాయండి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏవైతే మీకు తెలుసో అవి మాత్రమే రివైజ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఓవరాల్గా ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు, ఓవరాల్గా సేఫ్ స్కోర్ ఎంత అని అడుగుతుంటారు, అంటే జనరల్గా ఆలోచిస్తుంటారు, అడుగుతుంటారు కదా. సో నా దృష్టిలో నా వరకు అయితే సేఫ్ అటెంప్ట్స్ అండి, ఓవరాల్గా సేఫ్గా మీరు సేఫ్ స్కోర్ అనేది 60 to 65, అంటే వితౌట్ నెగిటివ్ మార్క్స్. ఓకేనా, వితౌట్ నెగిటివ్. ఓకే, వితౌట్ నెగిటివ్ మార్క్స్ ఇవి నేను చెప్తుంది. 60 to 65. ఓకేనా, 60 to 65 ఇది మోడరేట్గా ఉన్నప్పుడు అండి. పేపర్ మ్యాక్సిమం మోడరేట్గానే ఉంటుంది, మోడరేట్ నుంచి హై ఉంటుంది. ఈజీగా ఉండే సమస్య అయితే లేదు, నాకు తెలిసి మోడరేట్ నుంచి హైయే ఉండొచ్చు పేపర్ అనేది. సో మోడరేట్గా ఉంటే ఇలా, హై ఉంటే ఇంకొంచెం 55 to 60 అనుకోవచ్చు మనం. సో దీంట్లో మళ్ళీ నెగిటివ్స్ ఉంటాయి కదా, నెగిటివ్స్ పోవచ్చు. సో మనం వద్దనుకున్నా చెప్పలేంలేండి, నెగిటివ్స్ పోవచ్చు, మీరు కరెక్ట్ అనుకున్న రాంగ్ అవ్వచ్చు. సో మీరు ఇలా 50 to 60 మీరు స్కోర్ చేయగలిగితే నెగిటివ్స్ అన్నీ పోను, మీరు అనేది రేస్లో ఉండొచ్చు. ఓకేనా, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని చేయమంటారు? సో మనకి సబ్జెక్ట్ వైజ్ మనకి రీజనింగ్ వచ్చేసి మ్యాక్సిమం స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అది రీజనింగ్ మాత్రమే. ఓకేనా, సో అందుకేనండి న్యూ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వచ్చాయి. అవి ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఎందుకంటే ఒక్క మార్క్ మిస్ అయినా మనకు మిస్ అయిపోయినట్టే. నేను న్యూ ప్యాటర్న్లో 2 క్వశ్చన్స్ వస్తే నాకు తెలియక వదిలేసి వచ్చాను. సో ఈజీగానే ఉన్నాయి, అది వచ్చి ఇంటికి వచ్చాక చూస్తే చాలా ఈజీగానే, అంటే తర్వాత చూస్తే ఈజీగానే ఉన్నాయి. ఓకేనా, సో అలా చేయకండి. న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను, చూడండి. ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, రీజనింగ్లో 25 క్వశ్చన్స్కి 20 to 23 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకేనా, 20 to 23 క్వశ్చన్స్. ఎందుకంటే పేపర్ అనేది మ్యాక్సిమం ఈజీగానే ఇస్తాడు. ఇక్కడ వరకు అంటే పేపర్ కాదు, రీజనింగ్ టాపిక్ వరకు మీకు అనేది ఈజీగానే ఇస్తాడు
అది క్వశ్చన్స్ అనేవి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఈజీగానే ఇచ్చాడండి. జస్ట్ న్యూ ప్యాటర్న్స్ ఇచ్చాడు, ఒక 3 or 4 క్వశ్చన్స్. ఈ రీజనింగ్లో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఏవి అన్ఇంపార్టెంట్ టాపిక్స్, సో అన్నీ మనం ఆల్రెడీ కవర్ చేసామండి. ముందు వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చెప్తే మళ్ళీ వీడియో అనేది లెంతీ అయిపోతుంది, ఓకేనా. సో మ్యాథ్స్ అయితే 25 క్వశ్చన్స్కి 20 to 22, ఓకే, 20 క్వశ్చన్స్ టు 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో వరస్ట్ సినారియో 20 or 18, లేదంటే మోడరేట్గా వస్తే 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ జీకే కలిపే రాయొచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాడు కరెంట్ అఫైర్స్కి, సో అందుకే పక్కన రాశాను. 10 క్వశ్చన్స్ నుంచి మీరు అట్లీస్ట్ 5 to 6 క్వశ్చన్స్ చేయడానికి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ 5 to 6 క్వశ్చన్స్ కూడా 6 months కరెంట్ అఫైర్స్ నుంచి రీసెంట్గా వాటి గురించి అడుగుతాడు. సో మీరు ఈ 6 months కరెంట్ అఫైర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారనుకోండి, సో మీకు మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు, ఓకేనా. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా నేను కొన్ని కవర్ చేస్తున్నాను. మీరు నేను చెప్పిన టాపిక్స్తో పాటు మీరు బ్యాలెన్స్ కూడా మీరు కవర్ చేయండి, ఓకేనా. 6 months కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చి జీకే 30 క్వశ్చన్స్ అండి. మనకి బ్యాలెన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 30 క్వశ్చన్స్ నుంచి 50 to 20, ఇన్ కేస్ ఈజీగా ఉంటే, పేపర్ అనేది ఈజీగా ఉంటే 20 క్వశ్చన్స్, లేదంటే 15 క్వశ్చన్స్. సో మ్యాక్సిమం ఈజీగా ఉండే ప్రసక్తే లేదు, ఈజీగా ఏమి ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం తొక్కి పడేశాడు జిఎస్. సో జిఎస్ కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా ఇచ్చాడు. సో దాన్ని బట్టి ఓవరాల్గా ఒక 15 to 20 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసుకుంటే ఈ రెండింటిని కలిపి కూడా కొంచెం సేఫ్గా ఉండొచ్చు, ఓకే. ఇన్ కేస్ పేపర్ మోడరేట్గా వస్తే 62 to 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రండి. దాంట్లో నెగిటివ్లు అన్నీ పోను, మీకు ఒక 55 to 60 క్వశ్చన్స్ వచ్చినా సరిపోతుంది, ఓకే. సో ఇన్ కేస్ టఫ్ కనుక ఇస్తే 55 to 60 అటెంప్ట్ చేసి రండి. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సో మీరు రాంగ్ చేస్తే 3 రాంగ్ చేస్తే 1 మార్క్ పోతుంది. సో అంటే మీరు 3 రాంగ్ చేస్తే 1 మార్క్ పోతుంది, ఓవరాల్గా 4 మార్క్స్ మీకు లూజ్ అవుతుంది. సో ఇక్కడ 4 మార్క్స్ లూజ్ అవుతున్నట్టు. సో దాన్ని ఈ నెగిటివ్ మార్క్ అనేది మీరు అనేది దృష్టిలో పెట్టుకొని అటెంప్ట్ చేసి రండి, ఓకేనా. సో ఎందుకంటే ఈ నెగిటివ్ మార్కింగ్ ఎంత తక్కువ అటెంప్ట్ చేస్తే నార్మలైజేషన్లో మీ స్కోర్ అంత ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ అనేది ఎక్కువ ఉంటే మీ రాంగ్స్ అనేది పర్సెంట్ ఎలా ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని, పర్సంటైల్ ఆర్ ఏదో అంటారు ఓకే అండి, ఏదో అంటారు మొత్తానికైతే. సో పర్సంటైల్ ఏదో అంటారు. సో అది ఎంత ఎక్కువ ఉంటే మీ నార్మలైజేషన్లో మీ మార్క్స్ అనేది అంత ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది. మీరు రాంగ్స్ ఎక్కువ చేశారనుకోండి, పర్సంటైల్ తగ్గిపోతుంది, మీ నార్మలైజేషన్లో మీ స్కోర్ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్లో మీ స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు ఎన్ని రాంగ్స్ అనేవి మీరు తక్కువ చేస్తేనే మీ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. సో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఓన్లీ 6 months కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మెల్లగా ఇంకొక 2 months కవర్ చేయగలను అనుకుంటే కవర్ చేయండి, అదర్వైజ్ 6 months ఓకే. దట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కవర్ చేయండి. 5 to 6 మార్క్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఓకేనా. దానికైతే ఎనఫ్ అండి. 6 to 10 మార్క్స్కి 5 to 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్, మీకు సరిపోతుంది, ఓకేనా. సో మొత్తానికైతే ఎన్ని అటెంప్ట్ చేయొచ్చు, ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు, నెగిటివ్ మార్క్స్ ఎంత ఉన్నాయో చెప్పేశాను కదా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాను. ఎవరికైతే ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదని కంగారు పడుతున్నారో వాళ్ళకి కూడా చెప్పేశాను. సో మీకు ఇంకా ఏమైనా కావాలంటే మన ఛానల్లో వీడియోకి కామెంట్ చేయండి. సో మీకు అనేది ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ హాల్కి ఏం క్యారీ చేయొచ్చు అనేది ఇంకొక వీడియో చేస్తానండి. అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఇంకొక వీడియో చేస్తాను, చూడండి. ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలనేది కూడా చెప్తాను. సో ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలి అంటే ఎన్నిసార్లు చూడాలి పేపర్ని, ఎన్ని అటెంప్ట్ చేయగలి, సో అది కూడా చెప్తాను. సో మనకి అంటే టైం టేకెన్ క్వశ్చన్స్ ఎప్పుడు చేయాలి అది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో దీంతో అయితే ఈ వీడియో అంతానండి. సో కొంచెం జాగ్రత్తగా చదువుకోండి, ఎగ్జామ్
దగ్గరికి వచ్చేసాయి హాల్ టికెట్స్. ఐ హోప్ అందరూ బాగా ప్రిపేర్ అయ్యారని అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.